హైవేస్ మార్నింగే ఈ షణ్ముఖ్ జశ్వంత్ సంబంధించి వాళ్ళ బ్రదర్ సంపత్ వినయ్కి సంబంధించి వీడియో ఒకటి ఇచ్చున్నాం కదా. పోలీసులకు విచారణలు ఏం బయటపడుతుంది ఏంటని చెప్పేసి ఆ మూమెంట్లో కాసేపు అయినా ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంద్రా బాబు అంటే ఐ వాజ్ అబౌట్ టు డై, తర్వాత ఏంటో ఐ వాజ్ అబౌట్ నేను చనిపోవాలనుకుంటున్నాను, సీదిస్ ఏంటి ఆ సీదిస్ గంజాయి డబ్బా. పోలీసులు విచారణ కూడా అదే కదా దొరికింది తెలిసింది. మరలా ఆయన లారీ వచ్చామంటాడు, లేదు అసలు మా క్లయింట్ చాలా మంచివాడు, ఈ గంజాయి వీడికి సంబంధం లేదని అంటాడు. మరి ఈ వీడియో ఏంది? సో లాయర్ అన్నములు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, నా క్లయింట్ మంచోడనే అంటాడు, పుకారాలు నమ్మొద్దనే అంటాడు, ఏదైనా కోర్టులో తెలియద్దనే అంటాడు. బట్ ఈలోపు విజువల్స్ అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మాట్లాడుకోవాల్సిందే కదా. సో అలా ఈ షణ్ముఖ్ విషయంలో ఇప్పుడు అందరూ డిస్కస్ చేస్తుంది ఏంటంటే, అతను చనిపోయేంత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే డ్రగ్స్ తీసుకుంటారా? అరే నాకు బాధగా ఉంది ఈరోజు, నన్ను కదిలించొద్దురా, నేను మందు అవుతాను కొంతమంది అంటారు. అంటే బాధలో ఉంటే మందు అవుతారు, డిప్రెషన్ ఉంటే గంజాయి తాగుతారు, లేదా డ్రగ్స్ తీసుకుంటారు. ఇదే పద్ధతి. అంటే ఓ రకంగా నిన్న అమ్మాయి మౌనిక వెళ్ళి షణ్ముఖ్ని ఆత్మహత్య చేసుకుంటే కాపాడిందని అనుకోవాలా? లేదంటే ఈ కేసులు అనవసరం షణ్ముఖ్ నిరికిస్తున్నారు, పాప షణ్ముఖ్ చనిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఎవరో డ్రగ్స్ అలవాటు చేశారు అతనికి, దాని నుంచి బయటపడచ్చునని అంటే అతను బాధితుడు. మనం మొన్న డిస్కషన్ ఇదే కదా, నిన్న డిస్కషన్ ఇదే కదా, ఇది కూడా అదే పాయింట్. నేను ఇలా చెప్తున్నా, కింద ఎవరు అంటూ ఉన్నారు మీరు లీడ్ ఇస్తున్నారా, మీరు క్లూ ఇస్తున్నారా, అది ఇదని. మీరు సినిమాలు చూడరా, బయట పోలీస్ కేసులు మీరు అబ్జర్వ్ చేయాలని వాళ్ళకి కామెంట్ రిప్లై కూడా ఇచ్చున్నా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు డిప్రెషన్ లోనేడు చనిపోవాలనుకుంటున్నాడు, అప్పుడు వేరే వాళ్ళు అలవాటు చేశారు, ఇదేం కాదు ఇదిగో ఇది తీసుకో బయటపడతావు నువ్వు అన్నట్టు అలా అలవాటు చేసి ఉండొచ్చు. లేదన్నప్పుడు ఇతనే ఈ డిప్రెషన్లో చనిపోమంటారు, ఎవరు ఎలా చనిపోయాడేమో. సో చాలా విషయాలు తెలియాలి. అయితే ఇక్కడ ఇతనికి సంబంధించి ఏం అసలు ఇబ్బంది ఉంది? ఆమె దీప్తి సునైనా ఎవరు, ఆమె ఓపెన్గానే చెప్పింది, ఇతను ఓపెన్గానే చెప్పారు. బట్ ఇతను చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నాను, బిగ్ బాస్ నేను చూడండి కాబట్టి కింద కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు. ఇతను గురించి బిగ్ బాస్లో చూసి మేము అనుకున్నాం ఏంటో ఇంత దారుణంగా ఉన్నాడని. ఆ దీప్తి సునైనా చాలా మంచి పని చేసేది నుంచి దూరంగా వెళ్ళి, లేదంటే పాపం ఆమె లేనిపోయిన ఇబ్బందులు ఉండేదని మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ వేలో ఇప్పుడు ఆ దీప్తి సునైనా అనేటువంటి అమ్మాయి సేఫ్ జోన్లో ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతను ఇలా ఉంటాను కారణం అంటామా, అనగలమా? తప్పు అది. ఎందుకంటే ఇతను బాగానే ఫ్యామిలియర్, మంచి మంచి వెబ్ సిరీస్ తీస్తున్నాడు. గతంలో నేను చూసాను, ఈ మధ్య నేను చూడటం తగ్గించాను కానీ నా వర్క్లో పడిపోయి గతంలో బాగానే చూసాను వెబ్ సిరీస్లో అవన్నీ. సో ఏంటి 30 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అండ్ అవకాశాలు బాగానే ఉంటూ ఉన్నాయి, ఫైనాన్స్ పరంగా బాగానే ఉన్నాడు. మరి ఇంకా వేరే రిలేషన్స్ ఏమున్నాయి అంటే మనకు తెలియదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఉంది అతని లైఫ్. ఇంకా అతను చనిపోవాలని అనుకోవటం ఏంటి అంటే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన సమాజంలో మీరు చూడండి, రీసెంట్గా చాలా కేసెస్లో మీరు చూడండి, వెబ్ సిరీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక సైకోనో లేదా ఒక డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, వాడు ఫస్ట్ చెప్పేది ఇదే, నాకు బతకాలని లేదు, నాకు ఈ సొసైటీ నచ్చట్లేదు, నా జీవితం నచ్చట్లేదు, నన్ను వదిలేయండి, నేను ఇదే ఉన్నానని నేను చెప్పేసి అంటాడు. తీరా మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత అగైన్ మరలా వాడు ఎంజాయ్మెంటే, ఇదేంద్రా మళ్ళీ చేస్తున్నా ఇదేనంటే, వద్దు నన్ను ఆపొద్దు అది నిద్ర అంటూ ఛాన్స్ దొరికి నేను సంప్రాంతం చంపుతాడు, ఇంకేదైనా చేయడం చేస్తాడు. నేను చెప్తున్న సినిమాల గురించి అండ్ వెబ్ సిరీస్ గురించి, బయట క్రైమ్ సీన్స్ గురించి కూడా ఇలాగే చెప్తున్నా. ఇతను షణ్ముఖ్ అలా చేస్తాడు, చంపేవాడు అదని నేను అనట్లా, ఓకేనా? నేనేమంటే జనరల్ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఫస్ట్ చెప్పే డైలాగే అది, నేను ఫైనాన్షియల్గా మోసపోయాను, నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, నాకు ఇంకా బతకాలని లేదు, నాకు ఇప్పుడు ఈ డ్రగ్సే కనుక లేకపోతే ఇక నేను తట్టుకోలేని ఆత్మహత్య చేసుకుంటాను జనపాలు చెప్పేది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బాధితుడు అన్నట్టుగా ట్రీట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. జరిగేది. ఇప్పుడు ఇతని విషయంలో కూడా అదే అయి ఉండొచ్చు. లేదా అతను రెగ్యులర్గా అతను వాళ్ళ ఎంజాయ్ అండ్ అతను వాళ్ళ అన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మిగతాళ్ళు ఈ గంజాయి డ్రగ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు పోలీసులు వచ్చేటప్పటికి ఈ నాటకం కూడా ఆడి ఉండొచ్చు. అవన్నీ విచారణలో తేలుతాయి. బట్ నేను చెప్తుంది ఏంటంటే, అతను చెప్పింది నిజమే కనుక అయినట్టే అయితే, అతను ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టే, వాళ్ళ పేరెంట్స్ ఈ అబ్బాయిని జాగ్రత్తగా కాపాడమని కోరుకుంటూ ఉన్నా. అండ్ అతని లైఫ్ కూడా చాలా బెస్ట్ వేలో ముందుకు వెళ్లాల్సింది ఉంది. హడ్డిల్స్ అన్నీ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసి అతను గొప్పగా బతకాలి. ఈ డ్రగ్స్ వాళ్ళకి పోకుండా ఎక్కడి నుంచి కుదురుగా ఉండాలి. ఒకవేళ అతను నాటకానికి ఆడినట్టయితే పోలీసులు దానికి సంబంధించి ఎలా చర్యలు తీసుకుంటే వాళ్ళు చూసుకోవాలి. అంతిమంగా ఇక్కడ ఈ అమ్మాయి మౌనికకి సంబంధించి వాళ్ళ అన్న చేసిన మోసానికి సంబంధించి న్యాయం చేకూర్చాలి, వాళ్ళు శిక్ష పడేలా చేయాలి. అండ్ వీళ్ళ బాధితులు ఇంకా ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారట, వారు కూడా ముందుకు వచ్చి మీరు పెట్టాల్సిన కేసులు పెడితే జరగాల్సిన న్యాయం జరిగిద్ది,
పడాల్సిన శిక్ష వరకు వాళ్ళకి పడింది. సో ఇది దయచేసి ఎవరైతే ఈ రకం డ్రగ్స్కి అలవాటు పడ్డారు, మందుకు బానిసలు అయ్యారు, వీళ్ళ అలవాటును పట్టుకెళ్ళి దయచేసి వేరే వాళ్ళ మీద రుద్దకండి. అది చాలా తప్పు, చాలా పాపం కూడా.